హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. గైస్, వన్ప్లస్ వచ్చరికి రీసెంట్గా వన్ప్లస్ నాట్ 2 అంటే నాట్ CE2 అనే ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసిందనమాట. దాని గురించి ఈ వీడియోలో మనం ఈరోజు అయితే రివ్యూ ఇద్దాం. అఫ్ కోర్స్ ఇట్స్ అండ్ పేపర్ రివ్యూ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకెందుకు కాదు, మీరు చూస్తున్న సైరాంసినెటెక్ ఇన్ తెలుగు. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సైరం గొడ్పాటి. లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, ఇంకా మనం మొదటగా స్పెసిఫికేషన్ అయితే చూసుకుంటే దీంట్లో వచ్చరికి డిస్ప్లే చూసుకుంటే ఇది వచ్చరికి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది 90Hz రిఫ్రెష్ రేట్గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంట్లో ఫ్రంట్ గ్లాస్ ఉంది కదా, గ్లాస్ వచ్చరికి ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో పర్లేదని చెప్పుకోవచ్చు డిస్ప్లే. సో ఇంకా నెక్స్ట్ వచ్చరికి దీని హార్ట్ అదే అండి ప్రాసెసర్. దీని ప్రాసెసర్ చూసుకుంటే ఇది వచ్చరికి MediaTek Dimensity 900 ప్రాసెసర్ అనమాట. ఇది 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది వచ్చరికి 5G మోడెంతో వస్తుంది. దీని 5G బ్యాండ్ చూసుకుంటే 8 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. LPDDR4X ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K రిజల్యూషన్ వరకు వీడియోతో రికార్డ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెసర్ ద్వారా మనం 60 FPS. సో ఇదైతే మన ప్రాసెస్ గురించి చూసుకుంటే ఇంక మనం మెయిన్ కెమెరా సెటప్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. దీని యొక్క కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా సెటప్ అనమాట. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా వచ్చరికి 64 MP, దీని అపర్చర్ 1.7 MP అనమాట. ఐ మీన్ 1.7 అపర్చర్ అయితే ఇది వస్తుంది. ఇంకా అలాగే బ్యాక్ సెకండరీ కెమెరా చూసుకుంటే ఇంకా ఇది వచ్చరికి 8 MP అనమాట. దీని అపర్చర్ 2.2 ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చరికి 2 MP ఇంకోటి కూడా, ఇది వచ్చరికి మ్యాక్రో లెన్స్ అనమాట. దీని అపర్చర్ చూసుకుంటే 2.4 అయితే ఉంటుంది. ఇది 4K 30 FPS వరకు వీడియో అయితే బ్యాక్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇంకా 720p 260 FPS వరకు మనం స్లో మోషన్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చరికి 16 MP, దీని అపర్చర్ వచ్చరికి f2.2 ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం వీడియో డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే దీన్ని యూజ్ చేసి మనం 1080p 60 FPS వరకు వీడియోతో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ కెమెరా రివ్యూ చూసుకుంటే దీనిలో వచ్చరికి మనకి యావరేజ్ అని చెప్పుకోవచ్చు. వేర్ కంపేర్ టు అదర్ డివైజెస్ కంపేర్ చేసుకుంటే ఇది వచ్చరికి యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ కెమెరా సెటప్. గైస్, ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చరికి దీనిలో వచ్చరికి 4500 mAh బ్యాటరీ విత్ 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు OnePlus వచ్చరికి వాప్ ఛార్జింగ్ అనేవాళ్ళు, వీళ్ళు కూడా ఓపో కింద అయితే వచ్చేసారు కాబట్టి మనందరికి తెలిసేసింది కాబట్టి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు అనమాట. దీన్ని యూజ్ చేసి మనం 4500 mAh బ్యాటరీ మనం 45 minutes అయితే ఫుల్ ఛార్జింగ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. సో బట్ చూడాలి అది కరెక్టో కాదు, ఎందుకంటే నేనైతే టెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది పేపర్ రివ్యూ కాబట్టి పేపర్లో ఉన్న స్పెసిఫికేషన్ బట్టి నేను మీకే చెప్తున్నాను. గైస్, ఇంకా మనం మెయిన్ దీని ర్యామ్ అండ్ రోమ్ బేస్ వేరియంట్ వచ్చరికి ఇది వచ్చరికి 6GB ప్లస్ 128GB వేరియంట్ అనమాట. ఇది వచ్చరికి 24,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. అండ్ 8GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చరికి 25,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఇది అమెజాన్లో ఎక్స్క్లూజివ్ మీకైతే 22nd అయితే మీకు సేల్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే ఓవరాల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆఫ్కోర్స్ మీకు ఒక ప్లస్ పాయింట్ చెప్పాలి. అండ్ మీకు ఒక శుభవార్త అని చెప్పుకోవాలి OnePlus నుండి. OnePlus ఇప్పుడు వరకు మనకి ఎటువంటి మైక్రో SD స్లాట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు OnePlus నాట్ CE2లో వచ్చరికి మనకి హైబ్రిడ్ స్లాట్ అనమాట. ఇది ఒకేసారి మీరు ఒక సిమ్ కార్డ్ అండ్ 1 మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు OnePlus నుండి. అండ్ 3.5 జాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు OnePlusలో ఎక్కడ ఇవ్వలేదు, మనకి దీంట్లో అయితే ఇచ్చారనమాట. 3.5 జాక్ కూడా వీళ్ళు ఇచ్చారు, ఎందుకంటే ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ చెప్పుకోవాలి. అండ్ ఇంక దీనికి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ యావరేజ్ బిల్డ్ క్వాలిటీ, అంటే ఇది పాలికార్బోనేట్ అయితే వస్తుంది అనమాట, ప్లాస్టిక్ బిల్డ్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ వచ్చరికి గ్లాస్ ఒకటే ఉంటుంది, అది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇంక దీనికి ప్లస్ అండ్ మైనస్ పాయింట్ చూసుకుంటే ప్లస్ పాయింట్ చూసుకుంటే పేపర్ ప్రకారం ఓన్లీ OnePlus UI అండ్ పర్లేదు మంచి ప్రైస్ సెగ్మెంట్లు తెచ్చారు. అండ్ ఇంక నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే బ్యాక్ కెమెరా సెటప్ అనమాట. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి Realme 9 Pro Plus అయితే వస్తుంది. అదైతే మంచి ఫ్లాగ్షిప్ కెమెరా అయితే వస్తుంది అనమాట. బట్ కొంతమంది రియల్మీని తక్కువ అంచనా వేస్తారు. సో అది తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి కెమెరా సెటప్ అయితే తీసుకురావడం జరిగింది. అదొక మైనస్ పాయింట్. ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ. ఇది పాలికార్బోనేట్ వస్తుంది. అట్లీస్ట్ వీళ్ళు గ్లాస్ బాడీతో తెచ్చుంటే బాగుండేది. ఫ్రేమ్ ఒకటి పాలికార్బోనేట్ ఇచ్చి బ్యాక్ గ్లాస్ ఇచ్చుంటే చాలా బాగుండేది చెప్పుకోవచ్చు. సో ఇదనమాట ప్లస్ అండ్ మైనస్ మెయిన్ చూసుకుంటే. ఇంకా ప్రాసెస్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో మీకు పబ్జీ కూడా అంటే BGMI కూడా మీకు
అది 60 FPS వరకు మీకైతే వీడియో అయితే అంటే గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. గైస్ ఇంకా ఓవరాల్ చూసుకుంటే దీనిలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్ చూసుకుంటే ప్లస్ పాయింట్ వచ్చరికి దీని ఒక యూఐ అని చెప్పుకోవచ్చు, యూజర్ ఇంటర్ఫేస్. సో అందరూ దీన్ని ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇది వచ్చరికి మనకి ఏదైతే గూగుల్ ఫోన్ ఉంటే దాంట్లో ఎలాగైతే యూఐ ఉంటుందో దీంట్లో సిమ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఆక్సిజనస్ ఓఎస్తో అయితే వస్తుంది ఇది. సో ఆ యూఐ బాగా ఇష్టపడుతూ ఉంటారు, ఆక్సిజన్ ఓఎస్. సో బాగా ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళకు ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే దీని ఒక ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ అనమాట. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. ఇది 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. సో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇంకేం ప్లస్ పాయింట్స్లే. ఇంకా మైనస్ పాయింట్ చూసుకుంటే దీనిలో మైనస్ పాయింట్స్ వచ్చరికి మెయిన్ బిల్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్తో వస్తుంది అనమాట ఇది. సో అట్లీస్ట్ వీళ్ళు బ్యాక్ గ్లాస్ బాడీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చరికి కెమెరా సెటప్, బ్యాక్ వచ్చరికి యావరేజ్ కెమెరా సెటప్ అనమాట. ఎప్పుడు తెచ్చే కెమెరా సెటప్ తెచ్చారు. సో కొద్దిగా మంచి కెమెరా సెటప్ తెచ్చుంటే బాగుండని చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ దీని కాంపిటేటర్ చూసుకుంటే పోకో నుంచి M4 ఏదో వచ్చింది, M4 ప్రోనో ఏదో వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చరికి రియల్మీ 9 Pro. సో రియల్మీ 9 Pro ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు వేర్ కంపేర్ టు OnePlus Nord CE2. సో రియల్మీ 9 Proలో వచ్చరికి బ్యాక్ కెమెరా సెటప్ చాలా బాగుంటుంది. 920 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అది కూడా 6 nm బిల్డ్ అయిన ప్రాసెసరే, మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మీడియాటెక్ నుండి. సో అండ్ అలాగే అది కూడా AMOLED డిస్ప్లేనే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అది రెండు సేమ్గా ఉంటాయి ఎందుకంటే రెండు ఒప్పో జాతికి చెందింది కాబట్టి. సో రియల్మీ 9 Pro ఇస్ ద బెస్ట్ వెన్ కంపేర్ టు OnePlus Nord CE2. సో లాస్ట్కి నేనైతే నా చాయిస్ అయితే రియల్మీ 9 Pro వర్సెస్ OnePlus Nord CE2 అయితే నాకైతే రియల్మీ 9 Pro Plus. ఎందుకంటే బ్యాక్ కెమెరా సెటప్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ దాంట్లో వచ్చి గ్లాస్ బిల్డ్ క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది. అండ్ అలా కలర్ చేంజింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అది బ్లూ టు గోల్డ్ అనుకుంటా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదైతే బాగా అట్రాక్ట్ చేస్తుంది జనాల్ని. సో మై చాయిస్ ఈస్ రియల్మీ 9 Pro Plus. సో అయితే ఈ వీడియో కొద్దిగా త్వరగా అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. కొద్దిగా డిఫరెంట్ వేలో అయితే ట్రై చేస్తూ ఉన్నాను. సో మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. అండ్ ఏ మొబైల్ కొనాలో ఏ చాయిసో మీకు కూడా చెప్పాను. సో అయితే ఈ వీడియో మీకు గ్యారెంటీగా నచ్చిందని ఆశిస్తున్న లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సైనింగ్ అవుట్ బట్టి ఎప్పటికప్పుడు Cine&Tech మీ ముందుంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, సైనింగ్ అవుట్ బట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.